श्रीगुरुभ्यो नमः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, నిన్న 10 శ్లోకములు మనము ఉచ్చారణ పరంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. మీరందరూ దాన్ని ప్రాక్టీస్ చేయటానికి చేసి ఉంటారు అనేటువంటి ఎజంప్షన్తో ముందుకు వెళ్దాం. 11వ శ్లోకం నుంచి నేను పునః చెప్పేది, ఒక పుస్తకం రిఫరెన్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. అందుకని మేము రిఫరెన్స్ పెట్టుకున్నటువంటి పుస్తకం ఇది, శ్రీ లలిత సహస్రనామ తత్వ విచారణ. ఈ పుస్తకము స్వామివారు రాసినటువంటిది. దీన్ని మేము రిఫర్ చేస్తున్నాము. 11వ శ్లోకం నుంచి, నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఈ నామం గురించి వివరించాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. కానీ మన ప్రధాన ఉద్దేశ్యము ఉచ్చారణ పరంగా భావపరంగా చదవటమే కాబట్టి ఎక్కువగా ఇతర విషయాల్లోకి వెళ్లకుండా, వ్యాఖ్యానంలోకి వెళ్లకుండా, ఈ వ్యాఖ్యానము మన లలిత సహస్రనామ భాష్యం, తత్వవిచారణ భాష్యంలో వినిపించాము. సో ఇప్పుడు మళ్ళీ ఉచ్చారణ పరంగా చూసుకుంటున్నాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. రెండో లైన్, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస. రెండు లైన్లు కూడా షోడసాక్షరి మంత్రములే, షోడసాక్షరి నామములు. ప్రతి నామము కూడా ఒక మంత్రమే కావున షోడసాక్షరి మంత్రములు అనుకోవచ్చు. ప్రతి మంత్రానికి, ప్రతి నామానికి కూడా ఒక ఫలితం కూడా ఉంది. అవన్నీ తెలియాలి అన్నా కూడా ఈ తత్వ విచారణ చదివితే మీకు చాలా వివరంగా అర్థమవుతాయి. మళ్ళీ ఒక్కసారి 11వ శ్లోకం, నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస. 12వ శ్లోకం, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. సెకండ్ లైన్, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. 13వ శ్లోకం. ఇవన్నీ కూడా చాలా మటుకు ఇక్కడ షోడసాక్షరి నామములే ఉన్నాయి. 13వ శ్లోకం కూడా అలాగే. మొదటి లైను, రెండు లైన్లు షోడసాక్షరి మంత్రములే ఉన్నాయి. మొదటి నామము 13వ శ్లోకంలో మొదటి లైను, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రెండో లైను, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. 14వ శ్లోకము, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. రెండో లైను, నాభ్యాల వాలరోమాళి లతా ఫలకుచద్వయీ.
నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ 15వ శ్లోకము. లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా. 2వ లైను. స్తనభారదళన్మధ్యపట్ట బంధవళిత్రయా స్తనభారదళన్మధ్యపట్ట బంధవళిత్రయా స్తనభారదళన్మధ్యపట్ట బంధవళిత్రయా. తర్వాత శ్లోకము 16ది మొదటి లైను. అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ. 2వ లైను. రత్నకింకిణికారమ్యరసనాదామభూషితా రత్నకింకిణికారమ్యరసనాదామభూషితా రత్నకింకిణికారమ్యరసనాదామభూషితా. మరొకసారి 16వ శ్లోకము. అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్యరసనాదామభూషితా. 17వ శ్లోకము. కామే సజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత కామే సజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత కామే సజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. దీంతో 40 నామాల ఉచ్చారణ కూడా సమాప్తమైంది. సో మన ధర్మం ప్రకారం ఏదైనా కూడా 40 అనేటువంటి సంఖ్య వచ్చినప్పుడు అదొక చిన్న మైల్ స్టోన్ అని అనుకోవచ్చు. 40 అనేటువంటి నెంబర్కి మనకి ప్రాశస్త్యం ఉంది. దీక్ష కూడా 40 రోజులు చేయమంటారు. మండలము అన్నారు దీన్నే, మండల దీక్షలు. అలా ఇప్పుడు మనం 40వ నామం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 18వ శ్లోకము మొదటి లైన్ 41వ నామం నుంచి చెప్తున్నాను. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భజంఘికా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భజంఘికా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భజంఘికా. గూఢగుల్ఫా గూఢగుల్ఫా గూఢగుల్ఫా. కూర్మపృష్టజయిష్ణుప్రపదాన్విత కూర్మపృష్టజయిష్ణుప్రపదాన్విత కూర్మపృష్టజయిష్ణుప్రపదాన్విత. ఎవరికి వాళ్ళు గమనించుకోండి. చాలామంది కామన్ మిస్టేక్స్ చేసేటువంటిది జయిష్ణు అని వచ్చిన దగ్గర జయిష్టు అంటుంటారు, లేదా పృష్ట అన్న దగ్గర పృష్ణ అంటున్నారు. ఇలాంటి కరెక్ట్ చేసుకుని కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత. ఇది ద్వాదశాక్షరి మంత్రము, 43వ నామము, 18వ శ్లోకం దీంతో అవుతుంది. 19వ శ్లోకంలోకి వెళ్దాం. నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణ నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ. ఈ నామంలో కామన్ మిస్టేక్ సమజ్జనతమో గుణ అంటుంటారు. ఇది నమజ్జన అంటే నమత్, నమజ్జన అంటే నమస్కరించేటువంటి జనుల యొక్క తమో గుణాన్ని హరింపచేసేటువంటి అమ్మవారు. ఏంటి? అమ్మవారి యొక్క గోళ్ల కాంతితోటి. నఖదీధితి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల
పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఈ నామంలో కామన్ మిస్టేక్స్, ఇంతవరకు చాలా నామాల్లో కామన్ మిస్టేక్ ఒకటి ఏంటంటే విడదీయవలసిన అవసరం లేని దగ్గర విడదీసి 16 అక్షరాల నామం బదులు దీన్ని 2గా విభజించి చదువుతున్నారు. అలా కాకుండా ఈ మొత్తము ఒకటే నామము. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు భావము బలపడుతుంది, మెల్లమెల్లగా అర్థం కూడా బోధపడుతూ ఉంటుంది. 20వ శ్లోకము. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మరాళీ మందగమన మరాళీ మందగమన మహాలావణ్యసేవధిః మహాలావణ్యసేవధిః మహాలావణ్యసేవధిః. ఇంతటితోటి 20వ శ్లోకం వరకు అయింది. మనము కంటిన్యూ చేద్దాం. నిన్న మొదటి రోజు కాబట్టి 10 శ్లోకాలు మాత్రమే ఉచ్చారణ కోసం తీసుకున్నాము. ఈరోజు ఇంకా కొన్ని ఎక్కువ చెప్పుకోవడానికి మనకు సమయం ఉంది. ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తాను. 21వ శ్లోకంలోకి వచ్చాము. సర్వారుణ 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 అనవద్యాంగీ 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 సర్వాభరణభూషిత 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 శివకామేశ్వరాంకస్థా 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 శివా 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 స్వాధీనవల్లభా స్వాధీనవల్లభా స్వాధీనవల్లభా. ఇది 21వ శ్లోకం. ఇందులో కొన్ని నామాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి దగ్గర మాత్రం నేను శ్లోకం మొత్తం కూడా మళ్ళీ రిపీట్ చేయిస్తాను. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభా సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభా. ఈ 21వ శ్లోకంలో సంధి నియమం ప్రకారం సంస్కృతంలో అకారము అనేటువంటిది ఒక్కొక్కసారి సంధి దగ్గర సూచించడం కోసం అవగ్రహము, అక్కడ మీకు 2 లాంటి ఒక సింబల్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని అవగ్రహము అంటారు సంస్కృత వ్యాకరణంలో. అక్కడ వచ్చినప్పుడు ఒక సింబల్ వస్తేనేమో హ్రస్వంగా 2 కూడా వస్తుంటాయి. 2 సింబల్స్ వచ్చినప్పుడు కొంచెం దీర్ఘంగా చెప్పాలి. ఇక్కడ ఒకటే అవగ్రహం వచ్చింది. అవగ్రహం అంటే ఒక అకారం తోటి ఏర్పడినటువంటి సంధి. ఇది సర్వారుణ విడదీసి చదవాలి అంటే సర్వారుణ అనవద్యాంగి అని విడదీయాలి. అవగ్రహం వచ్చిన దగ్గర పాస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పాస్ ఇవ్వదలుచుకుంటే ఏదైనా కారణంతో ఆ తర్వాత పదానికి ఆకారం జోడించాలి. అప్పుడు దోషం ఉండదు ఉచ్చారణలో. లేకుండా కలిపి చదవటం అనేటువంటిది ఉత్తమం. పాస్ ఇవ్వకుండా సర్వారుణానవద్యాంగి అన్నారు, పర్వాలేదు. అంతేగాని సర్వారుణ నవద్యాంగి అంటే తప్పు. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభా. ఈ విధంగా 21వ శ్లోకంలో ఇక్కడ అవగ్రహం అనేటువంటిది ఇంతకు ముందు కూడా ఏమైనా వచ్చేమో కానీ నేను గమనించలేదు. ఇంతవరకు నాకు అవగ్రహం అయితే ఇందులో కనపడలేదు. ఇదే మొదటిది. ఈ తర్వాత కూడా ఇలా అవగ్రహాలు వస్తూ ఉంటాయి. ఒక్క సింబల్ వచ్చినప్పుడు చిన్న దీర్ఘము, అదే 2 అవగ్రహాలు వస్తే కొంచెం లాంగ్ ఉచ్చారణ వస్తుంది. అందుకని 21వ శ్లోకంలో
విడదీయకుండా చదివితే ఆ రెండు నామాల్ని పర్వాలేదు, దోషం లేదు. సర్వారుణానవద్యాంగి అని చదవండి. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. తర్వాత 22వ శ్లోకము. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇది ఒక్కొక్క నామము ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే సుమేరు మధ్య శృంగస్థ. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే పాఠాంతరము లేదా కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే సుమేరు శృంగ మధ్యస్థ అని కూడా వస్తూ ఉంటుంది. సుమేరు మధ్య శృంగస్థ. మనం ఏదైతే రిఫరెన్స్ బుక్ తీసుకున్నామో అందులో ఉన్నది మనం ఫాలో అయిపోతే కన్ఫ్యూజన్ ఉండదు. సుమేరు మధ్య శృంగస్థ సుమేరు మధ్య శృంగస్థ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయికా 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 చింతామణి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ. ఇది అష్టాక్షరి మంత్రము. చింతామణి గృహాంతస్థ ఈ నామాన్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, చక్కగా సాధన చేస్తే చింతలు దూరం అయిపోతాయి. ఇదొక సామాన్యమైనటువంటి అర్థము. పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మాసన స్థిత. సో 22వ శ్లోకము. ఇప్పుడు శ్లోకం లాగా చదువుదాము. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఈ విధంగా శ్లోకంలో స్తోత్రం చదివేటప్పుడు ఇలా చదువుకోవచ్చు. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 23వ శ్లోకము. మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని కదంబ వనవాసిని కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ కామాక్షి 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 కామదాయిని కామదాయిని కామదాయిని. 23వ శ్లోకము. స్తోత్రంలో చదివేటప్పుడు మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇలా చదువుకుంటే పర్వాలేదు. ఇలా కాకుండా వేరేలాగా విభాగం చేస్తే దోషం అనేటువంటిది వస్తుంది, తప్పులు వచ్చేస్తాయి అన్నమాట. తప్పులు లేకుండా చదవటమే మనకి ఇక్కడ ప్రస్తుతం ముఖ్యోద్దేశం. కాబట్టి మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. తర్వాత 24వ శ్లోకము. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. 24వ శ్లోకం అన్నమాట ఇది. ఇది స్తోత్రంలో చదివినప్పుడు ఇలా చదువుకోండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఎంతగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో అంతగా మీకు ఈ భావన దృఢపడుతూ ఉంటుంది, ఆనందం అనేటువంటిది వస్తుంది. నిన్నెవరో మన వాళ్ళు ఒకళ్ళు కాల్ చేసి చెప్తున్నారు, ఇలా 16 అక్షరాల నామాన్ని 16 అక్షరాల నామంలాగా పలుకుతుంటే అందులో ఒక ఆనందం వస్తుంది స్వామీజీ అన్నారు.
సంతోషం అనిపించింది. అందుకని నామాన్ని యథాతథంగా ఉచ్చరించగలిగినప్పుడే మనకు ఆనందం వస్తుంది. భాష సంస్కృతం అనేటువంటిది శబ్ద ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా మన వాంగ్మయమే కానీ మన పరబ్రహ్మ తత్వం కూడా శబ్ద యోగము అనేటువంటిది ఒకటి ఉంది. శబ్ద పరబ్రహ్మము అన్నారు. శబ్ద పరబ్రహ్మముని అనుసంధానం చేసుకుంటే పరబ్రహ్మతత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. ఈ విధంగా కూడా మహర్షులు సాధన చేస్తున్నారు. ఆ శబ్ద పరబ్రహ్మం ఏమిటి అనేటువంటిది సమయానుకూలంగా నేను ఎప్పుడైనా చెప్తాను, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని మన వాంగ్మయం అంతా కూడా శబ్ద ప్రధానమైనటువంటిది. ఈ శబ్దం అనేటువంటిది ప్రాపర్గా ఉచ్చరించినప్పుడు కలిగేటువంటి ఆనందము, ఫలితము అద్భుతంగా ఉంటాయి. అందుకని 24వ శ్లోకం మరొకసారి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ విధంగా 16 అక్షరాల నామాన్ని 16 అక్షరాల నామంలాగా చదివితేనే ఆనందం. అంతేకాని దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ అయిపోయింది. కష్టపడి చదివాము అనుకుంటాం తప్ప, నేను దీన్ని తప్పు పట్టడం అనుకోకండి. స్టార్టింగ్ స్టేజ్లో ఇలా చదవటంలో తప్పు కాదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఉద్దేశం ఏంటి, అందరం కూడా కరెక్ట్గా చదవటం ఎలా అనేది తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాము. అందుకని 25వ శ్లోకంలోకి వెళ్దాము. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఇది మళ్ళీ షోడశాక్షరి మంత్రం. రెండో లైను. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. షోడశాక్షరి నామాలు. అంటే కోటి కోటి అశ్వాలు ఉన్నటువంటి ఆ అశ్వదళానికి అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు అక్కడ ఒక అశ్వాన్ని అధిష్ఠించి అశ్వదళానికి నాయకురాలు అన్నమాట ఆవిడ. అశ్వారూఢ, అశ్వసైన్యాధ్యక్షురాలు ఆవిడ. ఇప్పుడు 25వ శ్లోకము యాజ్ ఇట్ ఈజ్గా చదువుతాము. స్తోత్రంలో చదివినప్పుడు ఇలా చదవాలి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. తర్వాత 26ది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. దీన్ని స్తోత్రంలో శ్లోకంలాగా చదివేటప్పుడు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. ఈ విధంగా చదువుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. 27ది శ్లోకము మొదటి లైను. కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. కిరిచక్రము అంటే ఈవిడ వారాహిదేవి అనమాట. ఈవిడనే వార్తాళీదేవి అని కూడా అంటాము. ఈవిడ అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. జ్వాలామాలినికాక్షిప్తవన్హి ప్రాకారమధ్యగా. జ్వాలామాలినికాక్షిప్తవన్హి ప్రాకారమధ్యగా. జ్వాలామాలినికాక్షిప్తవన్హి ప్రాకారమధ్యగా. ఇది 27వ శ్లోకం. దీన్ని స్తోత్రంలో చదివేటప్పుడు కిరిచక్ర రథారూఢ దండ నాథా పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వన్హి ప్రాకారమధ్యగా ఇలా చదువుకోవచ్చు. 28వ శ్లోకము. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత.
భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. రెండో లైను నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. అదే స్తోత్రంలో భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఇలా చదువుకుందాం. 29వ భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. దీన్ని స్తోత్రంలాగా చదివేటప్పుడు భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. ఇలా చదువుదాం. 30వ శ్లోకము విశుక్ర ప్రాణహరణవారాహి వీర్యనందిత. విశుక్ర ప్రాణహరణవారాహి వీర్యనందిత. విశుక్ర ప్రాణహరణవారాహి వీర్యనందిత. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. స్తోత్రంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ విధంగా చదువుదాం. తర్వాత 31వ శ్లోకము మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. రెండో లైను భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. స్తోత్రంలో చదివేటప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ విధంగా చదువుకుందాం. 32వ శ్లోకము కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. స్తోత్రంలో కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇలా చదువుకోవాలి. 33వ శ్లోకము కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. నిర్దగ్ధ అక్కడ చెప్పడం కోసం ఒక చిన్న పాస్ ఇచ్చాను, బట్ ఇది షోడశాక్షరము. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఈ విధంగా చెప్దాం. తర్వాత లైన్ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ.
బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ. దీని స్తోత్రంలో చదివేటప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ. ఇలా చదువుదాం. 34వ శ్లోకము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. తర్వాత లైన్ శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. దీని స్తోత్రంలో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఇలా చదువుకుందాం. 35వ శ్లోకము. కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. తర్వాత లైన్ శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. అధోభాగ. శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. దీని స్తోత్రంలో కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఇలా చదువుకుంటే ప్రాక్టీస్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందని 3 టైమ్స్ రిపీట్ చేశాను నేను. 36 శ్లోక. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు గమనిస్తే నామాలు చిన్న చిన్న వచ్చేస్తుంటాయి, పెద్ద కాకుండా అలాంటి అష్టాక్షరులు అన్నీ వస్తుంటాయి. మూలమంత్రాత్మిక. 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 మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర. కులామృతైకరసిక. 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 కుల సంకేతపాలిని. కుల సంకేతపాలిని. కుల సంకేతపాలిని. దీన్ని స్తోత్రంలో చదివినప్పుడు మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కుళామృతైకరసిక కుల సంకేతపాలిని. కొన్ని చోట్ల అళా రావచ్చు, అంటే సరళలో అళా వస్తుంది కదా, అలా రావచ్చు. లేదంటే ఇక్కడ లా అంటే లక్ష్మీలో లా. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేతపాలిని. ఇవి 4 నామాలు ఇందులో. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేతపాలిని. ఇలా 37వ శ్లోకము. కులాంగన. 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 కులాంతస్థ. 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 కౌళిని. 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 కులయోగిని. 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 అకుల. 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 సమయాంతస్థ. 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 సమయాచార తత్పర. సమయాచార తత్పర. సమయాచార తత్పర. ఇది స్తోత్రంలో కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇలా చదువుతాం. మూలాధారైక నిలయ. మూలాధారైక నిలయ. మూలాధారైక నిలయ.
బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథి విభేదిని. ఇక్కడికి బ్రహ్మగ్రంథి విభేదిని అయ్యేటప్పటికీ ప్రథమ శతకం అయిపోయింది, అంటే 100 నామాలు కంప్లీట్ అవుతాయి. కానీ ఇది శ్లోకం పరంగా చూసుకుంటే 38లో మొదటి లైన్ మాత్రమే అయ్యింది. ఇది పాదం అని ఎందుకు అంటలేదంటే అనుష్ఠుప్ ఛందస్సులో 4 పాదాలు ఉన్నాయి, 2 పాదాలు కలిస్తే శ్లోకంలో ఒక లైన్ అయింది. అందుకని 38లో మొదటి లైన్ అయింది, 100 నామాలు అయినాయి ఇక్కడికి. తర్వాత లైన్లో మణిపూరాంతరుదిత 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 విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విభేదిని. దీని స్తోత్రంలో చదివినప్పుడు మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఇలా చదువుకోవాలి. 39 ఆజ్ఞాచక్రాంతరాళస్థా ఆజ్ఞాచక్రాంతరాళస్థా ఆజ్ఞాచక్రాంతరాళస్థా. ఇందులో అనునాసికం ఉంది, జా కింద అనునాసికం నీ అనేటువంటి అనునాసికం ఏర్పడింది, అక్కడ దాన్ని ఆజ్ఞ అని చదవాలి. ఇలా ప్రతిసారి ఆజ్ఞాచక్రాంతరాళస్థా అని మీరు చదవటానికి చాలామంది సిగ్గుపడతారు, చదవటానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు చదివేటప్పటికి గొంతు నొప్పి కూడా వస్తుంది. నలుగురిలో చదవాలంటే ఏంటి మరీ వీళ్ళు ఇంత ఉచ్చారణకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుంటారు, కానీ ప్రయత్నం చేసి చూడండి ఒకళ్ళు ఉన్నప్పుడైనా కానీ. ఆజ్ఞాచక్రాంతరాళస్థ ఇది అనునాసికం, జ్ఞ అనేటువంటిది కలిసింది అక్కడ. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని. దీని స్తోత్రంలో చదివినప్పుడు ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆ తర్వాత లైన్లో 2 లైన్లు 2 నామాలు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ శ్లోకము ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఈ విధంగా చదవాలి. 40వ శ్లోకము ఇక్కడ నామాలు వస్తాయి. తటిల్లతా సమరుచి తటిల్లతా సమరుచి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత. తర్వాతది చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే శక్తి అని చదువుతారు, ఇది శక్తి, ఆసక్తిలో శక్తి. మహాశక్తి మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి ఇది తర్వాత నామం, తర్వాత లైన్ ఇది. మహాశక్తి 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 కుండలిని 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 బిసతంతు తనీయసి బిసతంతు తనీయసి బిసతంతు తనీయసి. ఈ 40వ శ్లోకాన్ని మనం చదవాలి అంటే తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి అని చదవాలి. ఈ విధంగా ఈరోజు ప్రాక్టీస్ చేసుకుని అందరికీ కూడా చక్కగా ఆనందం, పారాయణలో ఉండేటువంటి ఆనందం లభించాలి. చదివాము అంటే ఏదో అర్థం కాని చదువులు చదివినట్లుగా కాకుండా ఆత్మజ్ఞాన బోధకమైనటువంటి విషయం ఇది. ఆనందాన్ని కలిగించేటువంటి చదువు ఇది. అటువంటి ఆనందం కలిగించేటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఆనందం కలిగేలాగా చదువుకొని అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులగుదురు కాక. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో శివ 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 శంభో
శివ 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 నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. జగదంబార్పణమస్తు. అందరికీ కూడా శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్.